సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. హల్లెలూయా. ఐ లవ్ గాడ్స్ వర్డ్. ఎందుకంటే నాకు దేవుని వాక్యం అంటే నా ప్రాణం. నన్ను ఈ మార్గంలో ఆకర్షించింది దేవుని వాక్యం. కాబట్టి నా దేవుడిచ్చిన పరిచర్లో కూడా జిమ్మికులు కానీ, సర్కస్లు కానీ, ఎత్తేయడం కానీ, పడేయడం కానీ, లేనిపోయిన కబుర్లు చెప్పడం కానీ ఉండదు. అది ఉండదండి. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఉండదు. ఎందుకంటే ఐ వెరీ స్ట్రిక్ట్ రిగార్డింగ్ గాడ్స్ వర్డ్. నాకు దేవుని వాక్యం ఏంటో నాకు బాగా అర్థమైంది. కాబట్టి నేను ఇలాంటి తూతూ మంత్రాలకు నేను ఎప్పుడు తల ఒగ్గను. నేను దేవుని వాక్యం ఇచ్చి నాకు దేవుడిచ్చిన జనాలను పెంచుతాను. అది నిర్ణయం తీసుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చేతనే మీ గృహాలు కట్టబడుతుంది. దేవుని వాక్యం చేతనే మీ ఆత్మీయ జీవితాలు కట్టబడుతుంది. దేవుని వాక్యం చేతనే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్య స్వరూపి. ఆది యందు ఏముండింది? వాక్యం ఏమై ఉండింది? అది ఎవరి యొద్ద ఉండింది? అందుకే వాక్యం చాలా ప్రాధాన్యత కలదు. వాక్యం గురించి ఒక చిన్న పాట పాడిన తర్వాత వాక్యం గురించి దేవుడు నాతో ఈ సేవలో కానీ మరి నా కుటుంబ జీవితంలో కానీ దేవుని వాక్యంల నెరవేర్పు మరి అద్భుతంగా ఉండింది. అవన్నీ చెప్పాలంటే చాలా గంటలు అవుతుంది. దేవుడు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చినాడంటేనే ద లవ్ ఐ క్యారీడ్ ఫార్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని అత్యధికంగా నేను ప్రేమించినందుకే నన్ను దేవుడు ఇంతగా హెచ్చించినాడనే చెప్పాలి. ఎవరు చేయలేని కార్యాలు చేయడానికి దేవుడు నా కృపనిచ్చినాడు. 40 మంది పురుషులు కలిసికట్టుగా ఆలోచిస్తే కూడా కాని పని ఇది. ఆయన దేవుడు నన్ను ఈ విధంగా ఘనపరిచినాడంటే బికాజ్ ఐ లవ్ గాడ్స్ వర్డ్. మీరు ఏకీభవిస్తున్నారా? నాకు కలిగిన హెచ్చంతా కూడా దేవుని వాక్యం ద్వారానే నాకు ముందే దేవుడు బయలుపరిచినాడు. ఏవి కావాలో నీకు, ఏవి పోవాలో నీ యొద్ద నుండి నీకు ఎత్తి చూపేది ఒకటే ఒక గ్రంథం ఈ లోకంలో. అది ఏంటది? పరిశుద్ధ గ్రంథం. నాకు ఏది కావాలి, నా నుండి ఏది తొలగిపోవాలి, ఏది శ్రేష్టమైంది, ఏది తుచ్చమైంది, ఏది దేవునికి ప్రీతికరమైంది, మరి ఏది దేవునికి అయిష్టమైంది అన్నీ బయలుపరిచేది ఈ సత్యవేద గ్రంథం. దీని గురించి ఏదేమైనా నాకు ఈ జీవితంలో ఏది లేకున్నా నాకు దేవుని వాక్యం కావాలి. పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు కొలసీలకు రాస్తూ కొలసీ 3:16 ఒక మాట అంటాడు. ఈ దేవుని వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. అంటే హృదయంలో ఇంకా ఏది లేకున్నా దేవుని వాక్యము నిండుగా మీరు నింపుకోవాలి. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే దేవుడు మనల్ని, నాకు అనిపిస్తుంది ఈ సమస్త భూజనుల కంటే మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరు ప్రేమిస్తాడో వారికి వస్తుంది వాక్యం. నాకు అది వాక్యం నుండి మీకు చూపెడతాను రుజువు. 147వ కీర్తన అనుకుంటా, చూడండి. అంటే దేవుని వాక్యము ఎవరికి వస్తుందంటే తన చిత్తంలో ఉండేవారికే దేవుని వాక్యం వస్తుంది. అందరికీ రాదు దేవుని వాక్యం. కీర్తన 147:19 వచనం చూడండి. Psalms 147:19. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను. ఆయన తన వాక్యము ఎవరికి తెలియజేసినాడు? యాకోబునకు తెలియజేశాను. తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశాను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడు. ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది.
అవును, దేవుడు తను ఎన్నుకున్న వారికి, తనకు ప్రీతికరమైన వారికి వాక్యం పంపిస్తాడు. వాక్యం ఎట్లా పంపిస్తాడో తెలుసా? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, కొద్ది అచ్చట కొద్దిగా ఇచ్చట అంట. యెషయా 28లో ఉందన్నమాట. 13వ వచనం, కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడినట్లు, అంటే దే షుడ్ బి కన్విన్స్డ్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. అలాగూ దేవుడు వారితో మాట్లాడతాడు. సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం. యెషయా 28:13. సూత్రం వెంబడి సూత్రం. ప్రతి ఉదయం ఈ 40 రోజులు దేవుడు మనతో ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత అచ్చట కొంత ఇచ్చట. యెహోవా వాక్యము మీకు వచ్చు. చూడండి, దేవుని వాక్యం రావాలి. యాకోబునకు దేవుని వాక్యం వచ్చిందని ఉన్నది. ఇంకో దగ్గర మీరు చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయంలో, ఇక్కడ కూడా ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మరి అధిపతులు ఉన్నారు. కానీ దేవుని వాక్యము అరణ్యంలోనున్న యోహాను యొద్దకు వచ్చెను అని ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వాక్యం వచ్చాను. మరి ఎందుకు రాలేదు వీళ్ళ దగ్గరికి? వీళ్ళు ఘనులైన వారు. లూకా సువార్త 3వ అధ్యాయం చూడండి. తిబరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరే త్రికోణతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అభిలేని దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయ్య కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున ఎవరి యొద్దకు వాక్యం వచ్చింది? అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. హల్లెలూయా. అందుకే నేను అన్నాను, భూజనులందరిలో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘాన్ని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పడానికి రోజు అదే నా ప్రూఫ్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది అధిపతులు ఉన్నారు, చతుర్థాధిపతులు ఉన్నారు, మరి అన్న కయప ప్రధాన యాజకులు కూడా ఉన్నారు. మరి వారి యొద్దకు దేవుని వాక్యం రాలేదు. అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చాను. మరి ఈ పట్టణంలో ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు. మంత్రులు లేరా? ముఖ్యమంత్రులు లేరా? ప్రజలు లేరా? గొప్పవారు లేరా? పేరుకొన్న వ్యక్తులు లేరా? భూస్వాములు లేరా? ధనవంతులు లేరా? ఎంతోమంది ఉన్నారు. దేవునికి ఇష్టలైన మన యొద్దకు దేవుని వాక్యం వచ్చాను. హల్లెలూయా. ఇంతమంది ఉన్నారే. మరి మీకు చూపెట్టాను రుజువు. లూకా 3 మొదటి 2 వచనాలు మీరు చదివితే అంతమంది ఉన్నారు. అధిపతులు ఉన్నారు, చతుర్థాధిపతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, దేవుని పనులు చేసేవాళ్ళు వారు. ఈ పట్టణంలో ఎంతమంది దైవజనులు అనే పేరుతో ఉన్నారు, గొప్పవారు, గొప్ప బిరుదులు ఉన్నవారు ఉన్నారు. కానీ అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చాను. హల్లెలూయా. వాక్యాన్ని కొనియాడుతూ మనం ఒక పాట దేవుని స్తుతిద్దాం. లెట్ us ప్రైజ్ గాడ్స్ వర్డ్. ఇది 897లో ఉంది, 1000 పాటల సంకలనంలో. కొన్ని పాడదాం మనం. సత్యవేద గ్రంథము ఆహా చక్వా చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథము ఆహా చదువా చక్కని గ్రంథము, దీని చదువు వారే ధన్యులు. సత్యవేద గ్రంథము ఆహా చదువా చక్కని గ్రంథము, వన్నెల గ్రంథము ఆహా వన్నెకెక్కిన గ్రంథము, వన్నెల గ్రంథము ఆహా వన్నెకెక్కిన గ్రంథము, దీని విన్నవారే ధన్యులు. సత్యవేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము, దేవా వాక్కుల గ్రంథము ఆహా దీనా జనుల గ్రంథము, దేవా వాక్కుల గ్రంథము ఆహా దీనా జనుల గ్రంథము, గై కొన్నవారే ధన్యులు. సత్యవేద గ్రంథము ఆహా చదువా చక్కని గ్రంథము, వాగ్దానముల గ్రంథము
ఆహా వరదానముల గ్రంథము, వాగ్దానముల గ్రంథము, ఆహా వరదానముల గ్రంథము, దీని నమ్ము వారే ధన్యులు. సత్యవేద గ్రంథము, ఆహా చదువా చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథము, ఆహా చదువా చక్కని గ్రంథం. ఆదియందున్న దేవుని ఆహా వేద వాక్యమున్నది, ఆదియందున్న దేవుని ఆహా వేద వాక్యమున్నది. పునాది అయిన గ్రంథము, సత్యవేద గ్రంథం, ఆహా చదువా చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథం, ఆహా చదువా చక్కని గ్రంథం. బయలు పడిన గ్రంథము, ఆహా బయలు పరిచే గ్రంథము, బయలు పడిన గ్రంథము, ఆహా బయలు పరిచే గ్రంథం. దీని బైబుల్ అందరూ సత్యవేద గ్రంథము, ఆహా చదువా చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథం, ఆహా చదువా చక్కని గ్రంథం. అచ్చు పుట్టినప్పుడే ఆహా అచ్చు పడిన గ్రంథము, అచ్చు పుట్టినప్పుడే ఆహా అచ్చు పడిన గ్రంథం. అతి స్వచ్ఛమైన గ్రంథము, సత్యవేద గ్రంథం, చదువా చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథము, ఆహా చదువా చక్కని గ్రంథము. దీని చదువు వారే ధన్యులు. సత్యవేద గ్రంథం, చెరిగిపోని గ్రంథము, ఆహా చెదరిపోని గ్రంథము, చెదిరిపోని గ్రంథము, ఆహా చెదరిపోని గ్రంథము. స్థిరమైన ప్రవచన గ్రంథము, సత్యవేద గ్రంథం, ఆహా చదువా చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథం, చదువా చక్కని గ్రంథము. జీవాహార గ్రంథము, ఆహా జీవాజలముల గ్రంథము, జీవాహార గ్రంథము, ఆహా జీవాజలముల గ్రంథము. నిత్య జీవమున్నది దీనిలో, సత్యవేద గ్రంథము, ఆహా చదువా చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథము, ఆహా చదువా చక్కని గ్రంథము. పాలు తేనెల గ్రంథము, ఆహా పరమమన్నా గ్రంథము, పాలు తేనెల గ్రంథము, ఆహా పరమమన్నా గ్రంథం. వివరాల మధుర గ్రంథము, సత్యవేద గ్రంథము, ఆహా చదువా చక్కని గ్రంథము, సత్యవేద గ్రంథం, చదువా చక్కని గ్రంథం. పగులా గొట్టు సుత్తే ఆహా తగులా బెట్టు అగ్ని అయి, పగులా గొట్టు సుత్తే ఆహా తగులా బెట్టు అగ్ని. పరిశోధించు ఈ గ్రంథము, సత్యవేద గ్రంథం, ఆహా చదువా చక్కని గ్రంథం, సత్యవేద గ్రంథం, చదువా చక్కని గ్రంథం. దీని చదువు వారే ధన్యులు. సత్యవేద గ్రంథము, ఆహా చదువా చక్కని గ్రంథం,
రెండంచుల ఖడ్గమై ఆహా ఖండించు జీవాత్మలన్. రెండంచుల ఖడ్గమై ఆహా ఖండించు జీవాత్మలన్. సజీవవాక్కు గ్రంథము సత్యవేద గ్రంథం ఆహా చదువా చక్కని గ్రంథం. సత్యవేద గ్రంథం ఆహా చదువా చక్కని గ్రంథం. నీడల తెలుపును వెలుగు నీడల తెలుపును ఆహా వెలుగు జాడల నడుపును. వెలుగు నీడల తెలుపును ఆహా వెలుగు జాడల నడుపును. వెలిగించు నిత్య గ్రంథము సత్యవేద గ్రంథము చదువా చక్కని గ్రంథం. సత్యవేద గ్రంథం ఆహా చదువా చక్కని గ్రంథం. ఆత్మా ప్రేరితమైనది ఆహా ఆత్మా విరచితమైనది. ఆత్మా ప్రేరితమైనది ఆహా ఆత్మా విరచితమైనది. ఆత్మా ప్రేరితమైనది ఆత్మా విరచితమైనది. దైవాత్మా వివరణ గ్రంథము సత్యవేద గ్రంథం చదువా చక్కని గ్రంథం. సత్యవేద గ్రంథం ఆహా చదువా చక్కని గ్రంథం. వందలాది భాషలు ఆహా అందినది ఈ గ్రంథము. వందలాది భాషల్లో అందినది ఈ గ్రంథము. వాచింప అందరి గ్రంథము సత్యవేద గ్రంథం. లెట్ us honor God's word. దేవుని వాక్యాన్ని గౌరవిద్దాం, గణపరుద్దాం, ప్రేమిద్దాం, నిలబడి పాడదాం. వందలాది భాషలు ఆహా అందినది ఈ గ్రంథము. వందలాది భాషల్లో ఆహా అందినది ఈ గ్రంథము. వాచింప అందరి గ్రంథము సత్యవేద గ్రంథము ఆహా చదువా చక్కని గ్రంథము. ఏవేవి కావలయును ఆహా ఏవేవి పోవలయును. ఏవేవి కావలయును ఆహా ఏవేవి పోవలయును. అది ఎత్తి చూపే గ్రంథము సత్యవేద గ్రంథము చదువా చక్కని గ్రంథము. సత్యవేద గ్రంథం చదువా చక్కని గ్రంథము. వధూ క్రీస్తు సంఘము ఆహా వరుని అంతరంగము. వధూ క్రీస్తు సంఘము ఆహా వరుని అంతరంగము. వెదకి చూడ మహిమా గ్రంథము సత్యవేద గ్రంథము ఆహా చదువా చక్కని గ్రంథము. సత్యవేద గ్రంథము ఆహా చదువా చక్కని గ్రంథము. దీని చదువు వారే ధన్యులు సత్యవేద గ్రంథము చదువా చక్కని గ్రంథము. బైబిల్ గ్రంథ వాక్యము ఆహా బైబిల్ వాక్య గ్రంథము. బైబిల్ గ్రంథ వాక్యము ఆహా బైబిల్ వాక్య గ్రంథము. బహుమాన ధ్యాన గ్రంథము సత్యవేద గ్రంథము చదువా చక్కని గ్రంథము. దీని చదువు వారే ధన్యులు సత్యవేద గ్రంథం
చదువా చక్కని గ్రంథం, తిని చదువు వారే ధన్యులు. సత్యవేద గ్రంథం. మీ బైబిల్స్ అన్నీ మీదికి ఎత్తండి ఒకసారి, పట్టుకొని దేవుని మహిమపరుస్తాం. ఇంత గొప్ప వాక్యం రాజులకు లేదు, అధికారులకు లేదు, ధనవంతులకు లేదు, భోగభాగ్యాలు ఉన్న వారికి లేదు. పేదవారైన మనకు దేవుడు వాక్య రూపంలో మనకు ప్రతిరోజు మన మధ్యకు వస్తున్నాడు. హల్లెలూయా. పాడండి. బంగారం వెండి కన్నా ఆహా ఈ గ్రంథమై ఉన్నది, బంగారం వెండి కన్నా ఆహా ఈ గ్రంథమై ఉన్నది, నిన్ను గొప్ప చేసే గ్రంథము సత్యవేద గ్రంథం. నిన్ను గొప్ప చేసే గ్రంథము సత్యవేద గ్రంథము, నిన్ను గొప్ప చేసే గ్రంథము సత్యవేద గ్రంథము. ఏవేవి కావలయునో ఆహా ఏవేవి పోవలయునో, ఏవేవి కావలయునో ఆహా ఏవేవి పోవలయునో, అది ఎత్తి చూపే గ్రంథము సత్యవేద గ్రంథము. చదువా చక్కని గ్రంథము సత్యవేద గ్రంథము, చదువా చక్కని గ్రంథము సత్యవేద గ్రంథము, చదువా చక్కని గ్రంథము, దీని చదువు వారే ధన్యులు. సత్యవేద గ్రంథము, చదువా చక్కని గ్రంథము, దీని చదువు వారే ధన్యులు. సత్యవేద గ్రంథం. హల్లెలూయా. ఒకసారి ముద్దు పెట్టుకోండి మీ బైబిల్. లోకంలో ఉన్న ప్రేమలన్నీ గతించిపోతుంది, కానీ నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నువ్వు భూప్రజలందరికంటే పైకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా వినాలి, విని దాన్ని అయిపోనాలి. కూర్చోండి. పాట పాడడంలోనే చాలా సమయం అయిపోయింది. ఈరోజు ఒక 2 మాటలు వాక్యం గురించి చెప్పాలని నన్ను ఆకర్షించినట్టు క్రీస్తు ప్రేమను నేను వాక్యం ద్వారానే ఆకర్షితురాలైనాను. అప్పటి నుండి దేవుని వాక్యం అంటేనే నాకు చాలా ఆకర్షణ. వాక్యం చెప్పేవారంటే కూడా నాకు చాలా ఆకర్షణ. అందుకే అబద్ధ బోధకులను ఇంతవరకు కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ దరిదాపుకు రానియలేదు. మీరు అనుకుంటున్నారా అమ్మగారు ఎవరిని పడితే వాళ్ళని పిలుస్తుందని? కలలో కూడా అనుకోకండి అలా. దేవుడు నాకు ఇచ్చిన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను దేవుని దర్శనాన్ని. దేవుని దర్శనాన్ని ప్రేమించడం కాదు, దేవుడు నాకు ఇచ్చిన ప్రజలను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాను. వాళ్ళకు మేతేయడం, కాపాడడం, వాళ్ళని సంరక్షించడం నా పని. ఐ విల్ నాట్ స్పేర్ ఎనీ ఎఫర్ట్ ఇన్ డూయింగ్ గాడ్స్ వర్క్. కనుక దేవుని సంఘానికి ఏదైనా మరి బాధ కలిగితే అది నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పని. ఎవరైనా అవిధేయత చూపెడితే వారి గురించి ఎక్కువ ప్రార్థిస్తాను నేను. పుల్పిట్ పరిశుద్ధత కాపాడుకుంటే నో కాంప్రమైజ్, నేను తగ్గేదే లేదు. నేను తప్పకుండా చర్య తీసుకుంటాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినాడు ఆ బాధ్యత. కాబట్టి దేవుని వాక్యాన్ని గౌరవించేవారే ఇక్కడ అడుగు పెడతారు. దేవుని వాక్యాన్ని పఠించే వారికే మైక్ ఇస్తాను, కష్టపడే వారికే ఇస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే స్వచ్ఛమైన వాక్యానికి దేర్ ఇస్ నో అదర్ సబ్స్టిట్యూట్. దానికి సమంగా ఇంకొకటి లేదు కదా. కాబట్టి మరి అది మీరు గమనించాలి. వి లవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మన శ్రమ దినాన్న మనకు నెమ్మది కలగజేస్తుంది. చూడండి, నీకు నెమ్మది లేనప్పుడు పరిశుద్ధమైన దేవుని వాక్యం నీకు ఆదరణ కలిగిస్తుందని. అందుకే దేవుని వాక్యాన్ని హృదయంలో నువ్వు నింపుకోవాలి. వాక్యంతో నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేయాలి. సమృద్ధిగా నీ హృదయంలో దేవుని వాక్యం నివసించాలి.
మరి యేసు ప్రభువుకు ఒక నామం ఉన్నది, అదేంటంటే వాక్యం అనే నామం ఉన్నది. అది ఈరోజు ప్రభు నాకు గుర్తు చేసినాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంది. ప్రభు యొక్క నామమే వాక్యం. ఒకసారి చూడండి, ప్రకటన 19:13 వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. వాక్యం అంటే దేవుడు అండి. వాక్యం అంటే దేవుడు. దేవుడు అంటే వాక్యమే. వాక్యం కంటే మించింది ఏది లేదు. వాక్యం పఠించాలి ప్రతిరోజు. దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలంలో ఓరని నాటపడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. వాక్యాన్ని ధ్యానించుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. 40 రోజులు మీ ముందున్నది వాక్యం నేర్చుకోవడానికి, వాక్యం గ్రహించడానికి. ప్రతినిత్యం మీకు వాక్యం అందిస్తున్నాం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. మరి వాక్యాన్ని పట్టుకోవడం ఎంత జ్ఞానం! నిన్ను పరివర్తనలోకి తెచ్చేది వాక్యం, నిన్ను మార్చేదే వాక్యం. ఓన్లీ వర్డ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ. మరి ఏది కూడా నిన్ను మార్చలేదండి. దేవుని వాక్యమే నన్ను ఏం చేస్తుంది? మార్చివేస్తుంది. మార్చివేయడం మాత్రం కూడా నూతన సృష్టిగా చేసేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వాక్యం పట్టుకొని దయ్యాలను కొట్టడం, లేక దిండు కింద పెట్టుకొని పండుకోవడం కాదు. వాక్యం క్షుణ్ణంగా నీవు భక్షించాలంట. ఒక దగ్గర ఉన్నది, దేవుని వాక్యాన్ని నీవు భక్షించాలన్నది. ఎజెకియల్ 3. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించు. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయం. ఎంత మంచి మాట! భక్షించి ప్రకటించాలన్నమాట. చాలామంది ప్రకటిస్తాం కానీ భక్షించాలంట. భక్షించినాక పోయి ప్రజల దగ్గర నిలబడాలంట. సేవకులు ఏదో ఒక మాట చెప్తానే ఉంటారు, అరిగిపోయిన రికార్డులాగా. భక్షించి లోతుల్లోకి వెళ్ళి మరి అద్భుతమైన మర్మాలను, గూఢమైన సంగతులను, రహస్యములను, తెలియని క్రొత్త సంగతులను మరి ఇవన్నీ తీసుకొని వచ్చి ప్రజలకు అందించాలి. సేవకులు గమనించాలి ఈ మాట. భక్షించాలట దివారాత్రం. ఏదో ఆపద వచ్చినప్పుడు తెరిచిన, లేక ప్రసంగం ప్రిపేర్ చేయడానికి బైబిల్ తెరిచినట్టు కాదు. దివారాత్రం దీన్ని భక్షించాలట. రొవ్వు మీదట దొరికినట్టు నీకు ఉదయకాలమే దేవుని సన్నిధిలో వాక్యం నెమరు వేస్తూ ఉండాలి, చదవాలి. చదివిన వాక్యాన్ని మదికి తెచ్చుకోవాలి, స్మరించాలా, ధ్యానించాలా, కంఠతగా నేర్చుకోవాలి. అందుకే మరి ఈ వాక్యము 1000 కొలది వెండి బంగారు నాణ్యముల కంటే కూరదగినది, రత్నరాసుల కంటే కూరదగినది, బండను పగలగొట్టే సుత్తె లాంటిదండి. చాకలివాని సబ్బు కంటే శ్రేష్టమైనది. మరకలు, మచ్చ, డాగు, కళంకం అన్ని తొలగించేది దేవుని వాక్యం. తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను అతి మధురమైంది. నా వాక్యం అగ్ని వంటిది కాదా అని అంటున్నాడు. చెత్తను దహించేది ఏంటి? వాక్యం. వాక్యం మరో పేరే అగ్ని. కంసాలివాణి అగ్ని వంటిది నా వాక్యం. ఇంకా చూస్తే మరి ఈ వాక్యము నీవు చాలా గౌరవించాలి, ఘనపరచాలి. ఈ వాక్యాన్ని కంటతగా నేర్చుకోవాలి, దీన్ని ధ్యానించాలి. ఈ వాక్యం అంట ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంటుందంట. 119:89 చూడండి, 119:89 వచనం. ఆకాశమందు నిత్యము నిలకడగా ఉండేది దేవుని వాక్యం. హల్లెలూయా. అన్నీ గతించిపోతుంది, నిలకడగా ఉండేది దేవుని వాక్యం. 119:89 వచనం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత తరతరములుండు. అందుకే వాక్యము నీ హృదయంలోకి చేర్చుకోవాలి. హృదయంలో ఏవేవో ఉంటాయి కదా, కచరా అంతా, అవన్నీ క్లీన్ చేయాలి. క్లీనప్. యేసు రక్తమందు నీ హృదయము, నా హృదయము కడగబడి ఏది నింపుకోవాలి? హృదయంలో దేవుని వాక్యాన్ని నిండుగా నింపుకోవాలి. ఎవరో ఏదో అన్నారు, ఏదో మరి నీకు ఉపద్రవం చేసినారు, కీడు చేసినారు, అది మదిలో పెట్టుకుంటారు. శరీరం అంతా పాడైపోతుంది, ఆత్మకు భంగం కలుగుతుంది. కానీ ప్రశస్తమైన దేవుని వాక్యం నీ హృదయంలో నీవు భద్రపరచుకోవాలి. మరియా సక్సెస్ సీక్రెట్ ఏంటంటే లూకాసు వార్త 2:19 ఉంది. దేవుని మాటలన్నీ ఆమె హృదయంలో భద్రం చేసుకుందట. దేవుని స్తోత్రం. రక్షకుని తల్లి అయిపోయింది. ఎంత ఉన్నత స్థాయి వచ్చిందండి ఆమె. దేవుని మాటలు హృదయంలో భద్రం చేసుకుంటే నీ పొజిషన్ మారిపోతుంది, నీ లెవెల్ పెరిగిపోతుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఒక ఇంటికి పోయి దర్శించి ఒక వాక్యం చెప్పు, ఎంత ఆదరణ కలుగుతుంది. అక్కడ లేనివి నీకు పుట్టుకొస్తాయి.
కాబట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ లెర్నింగ్. మరి మంచి నేలను పడే విత్తనం అంటే దేవుని వాక్యము ఎన్నంతలు ఫలిస్తుందా చెప్పండి గట్టిగా. మీరు మీ హృదయం అనే నేలను సిద్ధపరచుకొని ఉదయకాలం ఇక్కడికి వచ్చి ప్రశస్తమైన దేవుని వాక్యం అనే విత్తనాలు ఆ హృదయంలో భక్తులు వెదజల్లుతూ ఉంటే నీ ఫలం ఎంత ఉంటుంది? 100-fold ఫలం అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 100 ఫలం దేవుడిస్తాడు. అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు. 119వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉంది, నీ ధర్మశాస్త్రమందలి ఆశ్చర్యమైన సంగతులను నేను చూచునట్లు నా కన్నులు తెరువు. నేను ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు నీ యొక్క ధర్మశాస్త్రంలో చూడాలి అని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం గురించి నిర్వచనం చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఎంత అద్భుతమైన నిర్వచనం వాక్యానికి చూస్తున్నారు. హల్లెలూయా. ఇది ఆత్మ ఖడ్గం అంటున్నాడు పౌలు భక్తుడు. సర్వాంగ కవచంలో కుడి చేతున పట్టుకునే ఆయుధం. దిస్ ఇస్ ద అఫెన్సివ్ ఇంప్లిమెంట్ అగేన్స్ట్ ద డెవిల్. అన్నేమో డిఫెన్సివ్. డాలు పట్టుకో, నీవు నీ హృదయ భాగం కాపాడుకో. రక్షణ శిరాస్త్రాణం తలను కాపాడుతుంది. ఇంకేంటి? నీతి అనే మైమరు. డాలు ఏమో శత్రువుని అగ్నిబాణాలన్నీ ఆర్పేయడానికి, చక్కగా నిలబడడానికి సత్యం అనే దట్టి. ఇంకేముంది? సమాధాన సువార్త వల్లనైనా సిద్ధ మనసు అనే జోడు. ఇవన్నీ ధరించుకోమంటున్నాడు. కుడి చేతిలో మాత్రం ఇవన్నీ డిఫెన్సివ్, అయితే ఇది అఫెన్సివ్. ఇవన్నీ కాపాడుకోవడానికి. కానీ ఒక్కటే ఆయుధం సాతాను పారద్రోలడానికి. సాతాను భయపడిపోతుంది. నువ్వు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. వెనక నీకే భద్రత లేదు. చూడండి, సర్వాంగ కవచంలో వెనక వశంలో ఏ భద్రత లేదు. ఇఫ్ యు టర్న్ బ్యాక్ సాతానుడు గురిపెట్టి నిన్ను చంపేస్తాడు, పడేస్తాడు. ముందుకే వెళ్తుండాలి. ముందుకే వెళ్ళాలంటే ఒక్కటే అఫెన్సివ్ ఇంప్లిమెంట్ అగేన్స్ట్ ద డెవిల్, వేరే అన్ని డిఫెన్సివ్. రక్షణ శిరస్త్రాణం, విశ్వాసం అనే డాలు, నీతి అనే మైమరు, సత్యం అనే దట్టి, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు. ఇవన్నీ నిన్ను ప్రొటెక్ట్ చేసేవి. ఒక్కడే సాతాను మీదకి వెళ్ళేది ఆయుధం నీ కుడి చేత ధరించిన వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అంటే ప్రతి పరిస్థితిని, ప్రతి కృంగుదలను, ప్రతి భయాన్ని, ప్రతి శత్రుబాధను, ప్రతి కీడును నువ్వు ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే నీ చేతిలో ఏముండాలి? వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉండాలి. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. వాక్యం ఉండాలి. కొందరైతే ఈ బైబిల్ పట్టుకోవడానికే సిగ్గుపడుతూ ఉంటారు. ఎప్పుడేమి సిగ్గుపడే అవసరం లేదు. ఇది పుస్తకం హస్తభూషణం ఉంటుంది. ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు యువర్ హ్యాండ్. ధైర్యంగా పట్టుకుపోవాలి. ఇది పట్టుకొని కొద్దిగా ధైర్యం ఉంటే ఒక హాస్పిటల్లో ఎంతమంది నిన్ను పిలిచి ప్రార్థన చేయించుకుంటారు తెలుసా? వాళ్లకు బాధలో ఉండేవారు ప్రార్థన చేయాలని కోరుతారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదివి నేను ముగిస్తున్నాను. బుక్ ఆఫ్ హెబ్రీస్ 4th chapter 12th verse. ఎందుకనగా, అందరం కలిసి చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడండి. నీకు ఏది పోయినా పర్వాలేదు, దేవుని వాక్యం నీ హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి. ఏ పరిస్థితి మనం ఎదుర్కోపోతున్నాం మనకు తెలియదు. ఒకవేళ ఈ పరిశుద్ధ గ్రంథాలు మన చేతి నుండి తీసేసినా దేవుని వాక్యము నిరంతరం నిలిచే దేవుని వాక్యం. ఆకాశం భూమి గతించిపోయినా నా మాటలు గతించవు. నా మాటలు వాటి కాలమందు నెరవేరుతుంది. ఆయన మాటల మీద ఆశ పెట్టుకోవాలి. కాబట్టి మాటల్ని గుండె నిండుగా పెట్టుకోవాలి. దాన్ని ఎవ్వరు అపహరించలేరు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, బాధలలో బహు నెమ్మదినిచ్చేను. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, బాధలలో బహు నెమ్మదినిచ్చేను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృప
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, బాధలలో బహు నెమ్మదినిచ్చేను. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, బాధలలో బహు నెమ్మదినిచ్చేను. చిగటగల ఊబి నుండి లేవానెత్తేను, సమతల భూమిపై నన్ను నిలిపేను. చిగటగల ఊబి నుండి లేవానెత్తేను, సమతల భూమిపై నన్ను నిలిపేను. నా పాదములకు దీపమాయేను, నా పాదములకు దీపమాయేను. సత్యమైన మార్గమున నడుపుచుండేను, సత్యమైన మార్గమున నడుపుచుండేను. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, బాధలలో బహు నెమ్మదినిచ్చేను. నీ వాక్యమే నన్ను బ్రతికించేను, బాధలలో బహు నెమ్మదినిచ్చేను. హల్లెలూయా. అన్ని పాటలు మీ కొరకు సిద్ధపడి ముద్దగట్టి నోటిలో పెట్టాడు, రెడీ చేసినాం కదా. అయితే బాగా పాడుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ వాక్యం గురించి ఎంత వివరించినా తక్కువే నాయన. మా నోరు చాలదు, వివరించజాలం, వర్ణించలేము. నీ పరిశుద్ధమైన వాక్యాన్ని మాకు ఇచ్చినావు. ఈ లోకంలో తృణప్రాయమైన జీవితంలో అద్భుతమైన పరిశుద్ధ గ్రంథం మా చేతికి ఇచ్చినావు నాయన. ఎన్నెన్ని ఇబ్బందుల గుండా ఈ వాక్యం అగ్నిలో పుటం వేయబడింది, నా మాటలు అగ్నిలో పుటము వేయబడింది. అది సత్యమైనవని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎన్ని శ్రమలు భక్తులు అనుభవించినారు ఈ వాక్యం అచ్చులో వేయడానికి, మా చేతిలో ఇలాగూ శ్రేష్టమైన బహుమానంగా ఇవ్వడానికి. ఎంతమంది ప్రాణత్యాగం చేసినారు నాయన, ఎంతమంది బలైపోయినారు ప్రభు. మరి ఇప్పుడు కూడా హింసలు ఉపద్రవాలన్నీ కూడా వాక్యంకు విరుద్ధంగా జరుగుతున్నాయి నాయన. మా హృదయంలో పదిలంగా వాక్యం పెట్టుకోవాలి ప్రభు. శ్రమదినమున మాకు నెమ్మది కలిగజేసే నీ పరిశుద్ధమైన గ్రంథం, వాక్యాలు, వాగ్దానాలు, నీ ప్రేమయుక్తమైన మాటలు ఎంత శ్రేష్టమైంది తండ్రి. నీకు స్తోత్రం. ఎంత వివరించినా చాలదు ప్రభు. తండ్రి వాక్యాన్ని మేము పఠించాలంటున్నాం. క్రొవ్వు మీద దొరికినట్లు మాకు అది దొరుకుతుంది కనుక వందనాలు. ఈ యొక్క మాటలను భక్షించమంటున్నావు. డివోర్ ద వర్డ్. అవును తండ్రి, మమ్మల్ని పిలిచిన వాక్యాన్ని ప్రకటించడానికి, మేము వాక్యం చదవడానికి సిద్ధంగా ఉండాలి ప్రభు. సాతానుడు ఎన్ని అడ్డులు, ఆటంకాలు, సమయాన్ని దొంగిలిస్తూ ఉంటాడు. వారిని బంధిస్తున్నాను గొప్ప దేవా. వాక్యాన్ని హత్తుకోవడానికి సహాయం దయచేయమని నీ బిడ్డల కన్నులు తెరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18.
యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం